హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగున్నారు. ఈరోజు నేను ఫ్రంట్ ఓపెన్ కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్తున్నాను. దానికోసం నేను 2 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ 4 ఫోల్డ్స్లో పెట్టాను. ఫోల్డ్స్ నా వైపు ఉండేలా, ఓపెన్స్ ఆపోజిట్లో ఉండేలా పెట్టుకోవాలి. సో మనం ఫస్ట్ బాడీ పార్ట్ కోసం నేను 15 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. సెంటర్ పాయింట్లో కూడా 15 ఇంచ్ చెక్ చేసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నాక ఆ 2 లైన్స్ని సపరేట్ చేసుకుంటూ నేను 15 ఇంచ్ది మార్క్ బాడీ పార్ట్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. బాడీ పార్ట్ కోసం నేను 11 ఇంచ్ విడ్త్ తీసుకున్నాను, 15 ఇంచ్ లెంత్ తీసుకున్నాను. ఫస్ట్ నేను ఒక షోల్డర్ కోసం నేను ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని షోల్డర్ ఎంతైతే ఉంటుందో దాన్ని బై 2 చేశాక నాకు 7 ఇంచ్కి ఒక డాట్ మార్క్ చేసుకుంటున్నాను. ప్లస్ 6.5 ఆర్మ్ హోల్ కూడా మార్క్ చేసుకోవాలి. సో ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుని చెస్ట్ లైన్ అంటారు, బాక్స్ షేప్ ఇచ్చేసాలి. షోల్డర్కి ప్లస్ ఆర్మ్ హోల్కి బాక్స్ షేప్ స్లోగా డ్రా చేసేసుకోవాలి. షేప్ ఇచ్చడం అయిపోయాక చెస్ట్ ఎంతైతే ఉంటుందో చెస్ట్ని నాకు 9.5కి ఒక డాట్ మార్క్ చేసుకున్నా. 1-2 ఇంచ్ మార్జిన్ కూడా పెట్టేసుకున్నా. వెస్ట్లో కూడా 7.5కి మార్క్ చేసుకొని 2 ఇంచ్ మార్జిన్ పెట్టేసుకున్నా. ఈ 2 లైన్స్ని నేను జాయిన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కింద వెస్ట్ దగ్గర 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకొని ఆ 2 లైన్స్ని థిక్ చేసుకుంటూ ఒక లైన్ డ్రా చేయాలి. ఆర్మ్ హోల్ కోసం ఆర్మ్ హోల్లో బై 2 చేస్తే నాకు 3.5కి ఒక సెంటర్లో ఒక డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు క్రాస్ మార్క్గా 1 ఇంచ్ క్రాస్ మార్క్ పెట్టుకున్నా ఆర్మ్ హోల్ షేప్ కోసం. 1 ఇంచ్కి షేప్. ఆర్మ్ హోల్ కర్వ్ స్కేల్ తీసుకుంటే ఈ 2 లైన్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ మన షేప్ ఇచ్చేసాలి, రౌండ్ షేప్. సో ఫ్రంట్ పార్ట్ కోసం కూడా ఇలా నీట్గా ఇవ్వాలి. ఫ్రంట్ పార్ట్ కోసం షోల్డర్ ఎంతైతే ఉంటుందో దానికి ఒక 1 ఇంచ్ సెంటర్ పాయింట్ నుంచి సెంటర్ పాయింట్లో 1/2 ఇంచ్ తగ్గించి ఒక డాట్ పెట్టుకోవాలి. పెట్టుకున్న డాట్కి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఆ 2 లైన్స్ని జాయిన్ చేసుకుంటూ ఆర్మ్ హోల్ కర్వ్ స్కేల్ తీసుకొని షేప్ డ్రా చేసుకున్నా, స్కేల్ అడ్జస్ట్ చేసుకుంటూ. నీట్గా డ్రా చేసుకొని ఆ చెస్ట్ లైన్ పైన మనకు నీట్గా కలవాలి 2. ఫ్రంట్ ఆర్మ్ హోల్ అండ్ బ్యాక్ ఆర్మ్ హోల్ కూడా డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను షోల్డర్ విడ్త్ 3.5కి మార్క్ చేసుకుంటున్నా. ఫ్రంట్ నెక్ డీప్ నేను 5 ఇంచ్ తీసుకున్నాను, విడ్త్ 3.5కి మార్క్ చేసుకున్నా. ఇప్పుడు ఒక బాక్స్ షేప్ లాగా డ్రా చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ షేప్ రౌండ్ షేప్ ఇచ్చేసాను. ఇప్పుడు బ్యాక్ నెక్ 4 డీప్ తీసుకుంటున్నాను. సో బ్యాక్ కూడా రౌండ్ నెక్ షేప్ డ్రా చేసేసుకోవాలి. ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం. బ్యాక్ నెక్ అండ్ బ్యాక్ ఆర్మ్ హోల్ కట్ చేసేసాను. బ్యాక్ పార్ట్ ఇన్నర్లో నుంచి తీసేసి ఇప్పుడు ఫ్రంట్ నెక్ అండ్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కూడా కట్ చేసుకోవాలి స్లోగా. ఫ్రంట్ నెక్ అండ్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనం బాటంలో తీసుకున్న 1 ఇంచ్ని కూడా కట్ చేసేద్దాం. ఇప్పుడు స్లీవ్స్ మార్కింగ్ కోసం నేను పైనుంచి 3 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. నా వైపు ఫోల్డ్ సైడ్ ఉంది. ఫోల్డ్ సైడ్ నుంచి నేను అప్పర్ వర్షన్లో 3 ఇంచ్కి జాయిన్ చేసుకుంటూ అప్పర్ వర్షన్లో షేప్ ఇస్తూ డ్రా చేస్తున్నాను. ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం 1 ఇంచ్ గ్యాప్ వదిలేసి ఆ 2 లైన్స్ని జాయిన్ చేసుకుంటూ నేను షేప్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు నా హ్యాండ్ లెంత్ స్లీవ్ లెంత్ 15 ఇంచ్కి పెట్టుకున్నాను. నా స్లీవ్ రౌండ్ 5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1.5 ఇంచ్ మా ఖర్చుల కోసం పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ 2 లైన్స్ని జాయిన్ చేసుకుంటూ షేప్ ఇవ్వాలి.
సో స్లీవ్ ఇవ్వడం కంప్లీట్ అయ్యాక మనం స్లీవ్స్ని కట్ చేసుకుందాం. కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఆర్మ్ హోల్ కటింగ్ కోసం మనం ఫస్ట్ ఈ స్లీవ్స్ రెండింటిని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఆర్మ్ హోల్స్ హ్యాండ్స్ అడ్జస్ట్ చేసుకుంటూ ఆర్మ్ హోల్స్ కట్ చేసుకుందాం. ఆర్మ్ హోల్స్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ మనం లెంత్ బాటమ్ లెంత్ కోసం తీసుకున్న ఫ్యాబ్రిక్ 4 ఫోల్డ్స్ నా వైపు ఉండేలా ఓపెన్స్ ఆపోజిట్లో పెట్టేసుకున్నాను. విడ్త్ 19 ఇంచెస్, లెంత్ 29 ఇంచెస్ తీసుకున్నాను. టాప్లో నాకు 2 ఫోల్డ్స్ 2 ఓపెన్స్ 1 ఫోల్డ్ 2 ఓపెన్స్ వచ్చినాయి. సో పైన ఉన్న ఫోల్డ్ సైడ్ని నేను కట్ చేసుకున్నాక నాకు 4 ఫోల్డ్స్ 4 ఓపెన్స్ వచ్చేసాయి. లోపల ఉన్న పార్ట్ని తీసేసి బ్యాక్ పార్ట్కి పెట్టేసుకోవాలి. సో మనకు ఫ్రంట్ పార్ట్లో మనకు ఓపెన్స్ కాబట్టి మన ఫ్రంట్ పార్ట్ కోసం ఇక్కడ సెంటర్ పాయింట్లో ఫోల్డ్ సైడ్ని ఓపెన్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఓపెన్స్ కోసం ఫ్రంట్ పార్ట్ కోసం నేను మిడిల్లో కట్ చేసుకుంటే నాకు 2 ఫ్రంట్ పార్ట్స్ వచ్చేసాయి. ఫ్రంట్ పార్ట్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో మనం ఫ్రంట్ పార్ట్ కోసం ఫ్రంట్ పార్ట్లో మనకు ఓపెన్స్ కావాలి కాబట్టి ఫ్రంట్ బాడీ పార్ట్ని కూడా సెంటర్ పాయింట్లో మనం కట్ చేసుకుందాం. రెండు పార్ట్స్ని నేను సపరేట్ చేసేసి కట్ చేశాను. సో ఇప్పుడు వీటికి మనం నెక్ పట్టీస్ కట్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్కి నెక్ పట్టీ కోసం నేను ఒక చిన్న క్లాత్ పీస్ స్క్వేర్ పీస్ తీసుకొని దానికి నెక్ షేప్ అడ్జస్ట్ చేసుకుంటూ నెక్స్ట్ కట్ చేసుకోవాలి. నెక్ కరెక్ట్గా చెక్ చేసుకుంటూ నెక్ షేప్ వైజ్గా పట్టీ కట్ చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పట్టీ కట్ అయిపోయింది. బ్యాక్ పట్టీ కూడా అదే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న నెక్ పట్టీని బాడీ పార్ట్స్ పైన పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం చిన్న చిన్న కట్స్ పెట్టుకుందాం. చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని స్లోగా మనము ఎవ్రీ సైడ్ మనం కట్స్ మొత్తం పెట్టేసుకున్నాక బ్యాక్ సైడ్ ఫ్లిప్ చేసి పాయింట్ స్టిచ్ పెట్టుకోవాలి. 2 పార్ట్స్కి కూడా అలా ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ పాయింట్ స్టిచ్తో కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటూ గ్యాదర్స్ లాగా చేసి మనం అడ్జస్ట్ చేసి ప్లీట్స్ స్టిచ్ చేయాలి. దానికోసం నేను ఫస్ట్ బాటంలో 2 ఇంచ్కి బాటంలో 2 ఇంచ్ సైడ్స్ బాడీ పార్ట్లో 2 ఇంచ్ వదిలేసి బాటమ్ పార్ట్లో కూడా 2 ఇంచ్ వదిలేసేయాలి. ఇప్పుడు రిమైనింగ్ గ్యాదర్స్ పెట్టుకోవాలి. స్లోగా గ్యాదర్స్ మనం అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ గ్యాదర్స్ ఎంత అయితే వస్తాయో అంత చెక్ చేసేసుకొని స్టిచ్ చేయాలి. 2 ఇంచ్ స్పేసింగ్ ఇచ్చేసి నేను ఇలా స్టిచ్ చేసేస్తాను. కంప్లీట్ అయిపోయింది బ్యాక్ సైడ్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా ఫ్రంట్ పార్ట్లో మనం బాడీ పార్ట్స్ పైన పెట్టేసుకొని మనం తీసుకున్న లెంత్ పీసెస్ని అడ్జస్ట్ చేసుకుంటూ చిన్న చిన్న ప్లీట్స్ లాగా పెట్టుకొని 2 పార్ట్స్ని కూడా మనం స్టిచ్ చేసేసుకుందాం. ఫ్రంట్ 2 పార్ట్స్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక ఫ్రంట్లో మనకు బటన్స్ కోసం చిన్న స్ట్రిప్ కావాలి కాబట్టి ఆ స్ట్రిప్ నేను 2 ఇంచ్కి తీసుకొని వీటి ఫ్రంట్ పార్ట్స్ పైన ప్లేస్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాక నాకు ఈ విధంగా వచ్చింది ఫ్రంట్ పార్ట్. ఆ ఫ్రంట్ పార్ట్కి అడ్జస్ట్ చేసుకున్నాక నేను ఇక్కడ ఈ ప్లేస్లో 25 ఇంచెస్కి ఒక డాట్ మార్క్ చేసుకోవాలి. ఆ ప్లేస్లో నేను అక్కడ నుంచి అక్కడి వరకు స్టిచ్ చేసుకుంటే మనకు కింద బాటంలో ఓపెన్స్ వస్తుంది. ఇది ఈ విధంగా వస్తుంది ఓపెన్. నేను స్టిచ్చింగ్ కూడా చేసేసాను, అటాచ్ చేసేసాను 2 పార్ట్స్ని. ఇప్పుడు నాకు ఓపెన్ ఇలా ఉంది. ఈ పాయింట్లో నేను ఓపెన్ పెట్టేసుకున్నాను. ఇది కంప్లీట్ అయ్యాక నేను బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ పైన ప్లేస్ చేసి ఆ 2 షోల్డర్స్ని కూడా జాయిన్ చేసుకుంటూ స్టిచ్ చేసేసుకుంటాను. స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు
స్లీవ్స్ అటాచ్ చేయడానికి ఆర్మ్ హోల్ చెక్ చేసుకొని మనం స్లీవ్స్ ప్లేస్ చేసి స్టిచ్ చేయాలి. సో అదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా అలానే చేసుకుంటాం. ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకున్నాను హ్యాండ్స్ రెండు. ఇప్పుడు హ్యాండ్స్ బాటంలో మనకు డబుల్ ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మనం బాడీ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలంటే హోల్ టాప్ని మనము దాన్ని ఫ్లిప్ చేసి ఫస్ట్ నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు స్లీవ్స్ నుంచి బాటమ్ వరకు స్టిచ్ చేసేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా అలానే నీట్ స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కింద బాటమ్ లెవెల్లో ఉంటుంది కదా, టాప్ బాటమ్, అక్కడ కూడా డబల్ ఫోల్డ్ చేసేసుకొని కింద మొత్తం స్టిచ్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి డబల్ ఫోల్డ్తో. మొత్తం స్టిచ్చింగ్ హోల్ కుర్తీ కంప్లీట్ అయిపోయింది. స్టిచ్చింగ్ కంప్లీట్ అక్కడ నాకు ఓపెన్ కూడా వచ్చేసింది. కింద పార్ట్లు ఓపెన్ కూడా వచ్చేసాక ఈ స్లీవ్స్ కూడా ఇలా నీట్గా వచ్చేసాయి. ఈ ఫైనల్గా మనకు నేను ఒక 3 ఇంచ్ గ్యాప్లో బటన్స్ అడ్జస్ట్ చేసుకుంటూ బటన్స్ని కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా వస్తుంది ఫైనల్ అవుట్పుట్. ఈ విధంగా ఉంది స్టిచ్చింగ్ చేస్తే. ఇది ఫైనల్గా లుక్ ఇలా వస్తుంది.